UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. నమస్కారం సార్. నమస్కారం ఆయుష్మాన్ గారు. ఈ ఎపిసోడ్ లో మనము ఎల్ఐసి గురించి మాట్లాడుకుందాము, ఎల్ఐసి ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా మనం గట్టిగా చెప్పాలంటే, ఎందుకంటే చాలా మంది కూడా మార్కెట్లో ఏమనుకుంటున్నారు అంటే ఎల్ఐసిని ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ చేయడం వల్ల ఎల్ఐసిని ప్రైవేట్ చేసేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది పబ్లిక్ లో. సో దానిపైన మీరేం చెప్తారు? ఈ పబ్లిక్ ఇష్యూ రాకముందు ఎల్ఐసిలో మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎల్ఐసిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ 100% అండి. అయితే దీంట్లో ప్రాఫిట్ కొంత బుక్ చేసుకోవాలి, వాళ్ళ ఎక్స్పాన్షన్ స్కీమ్స్కి ఉపయోగపడాలని 3.5% 17th May 2022లో, అంటే 2 సంవత్సరాల ముందు పబ్లిక్ ఇష్యూ రిలీజ్ చేసింది. అంతేగాని ఒక ప్రైవేట్ సంస్థకి అమ్మేలా. ప్రైవేటైజేషన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి, రిలయన్స్కో, అదానికో, అంబానీకో అట్లా అమ్మేస్తే కనుక అది ప్రైవేటైజేషన్ అంటారు. వీళ్ళకుండే 3.5% స్టేకు పబ్లిక్కి ఆఫర్ చేసింది. కామన్ పబ్లిక్ ఇన్ ఎనీ ఇండియన్ కెన్ అప్లై ఫర్ దిస్ పబ్లిక్ ఇష్యూ. కాబట్టి ఇది ఒక అపోహ మాత్రమే, అంతే. ఎల్ఐసిని ప్రైవేట్ చేయటానికి ఛాన్స్ లేదు, రాదు కూడా. ఓకే. ఎందుకంటే అట్లాంటి అవసరం కూడా లేదు. ఎల్ఐసిని చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అలాంటి డిఫాల్టర్గా అవటం కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎడిషనల్ సపోర్ట్ ఇవ్వటం కానీ అవసరం లేని స్టేజ్కి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వచ్చేసింది. ఎల్ఐసి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుందని ఇప్పటిదాకా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఒకసారి? ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చిందంటే మరి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసే పాలసీ హోల్డర్స్కి వచ్చే రిటర్న్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆర్గనైజేషన్కి వర్కింగ్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చిందంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది. ఎలాంటి రూల్స్ అంటే వీళ్ళకి వచ్చిన ప్రీమియం అమౌంట్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది. అట్లా ఇన్వెస్ట్ చేసే దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీడ్ స్కీమ్స్లోనే ఎల్ఐసి ఆఫ్ ఇండియా మ్యాక్సిమం అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్ గ్యారంటీడ్ సెక్యూరిటీస్లో 30.7 lakh crores ఇన్వెస్ట్ చేస్తుంది ఒక సంవత్సరంలో. తర్వాత హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, ఇరిగేషను, రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, దీంట్లో కలిపి మొత్తం 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటి పెర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా గ్యారంటీగా ఇచ్చే స్కీమ్స్ అన్నమాట, గ్యారంటీ రిటర్న్స్. అలా ఇస్తుంది కాబట్టి ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీని ఫాలో అవుతూ ఇన్వెస్టర్స్కి ఎట్లాంటి తేడా లేకుండా వాళ్ళు అనుకున్న రిటర్న్స్ అనుకున్న టైంలో ట్రిగ్గర్ లాగా ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్కి జమ అయిపోతుంది. ఇది కాకుండా ఇంకో విధంగా మనం చూసుకుంటే ఎల్ఐసి గవర్నమెంట్ కి డివిడెండ్స్ కూడా ఇస్తుంది కదా. సో అది ఏ విధంగా అంటే వాళ్ళు మరి ఎటువంటి డీల్ ఉంది? ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు 1956లో స్టార్ట్ చేసినప్పుడు 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. దాని తర్వాత ఇంకొక సందర్భంలో ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ పెట్టుబడి కింద. దానికి సందర్భంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం డివిడెండ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తుంది. లాస్ట్ 10 years నుంచి more than 2000 crores per annum డివిడెండ్ కింద పే చేసింది. ఈ సంవత్సరము ఇంటర్మ్ డివిడెండ్ ప్లస్ ఫైనల్ డివిడెండ్ కలిపి 6000 crores పైన ఎల్ఐసి ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ రూపంలో అందజేస్తుంది. 6,000 కోట్ల పైగా. ఓకే. ఇంకో విషయం సార్ ఏంటంటే ఎండిఆర్టీ ఏదైతే సంస్థ ఉందో అక్కడ నుంచి మనకు ఒక అవార్డు రావాలి అంటే అసలు చాలా కష్టపడాల్సి వస్తుందని నేను కూడా విన్నాను. చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అలాంటి ఒక సంస్థ నుంచి మీకు 6 సార్లు అవార్డు వచ్చిందంటే అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఒకసారి తెలియజేయండి. ఓకే. ఫస్ట్ అసలు ఈ అవార్డు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక టెలికాం ఇండస్ట్రీలో ఉన్నాం. ఇప్పుడు పోర్టింగ్ అనేది సాధారణమైపోయింది. ఏదైనా ఒక పర్టికులర్ సంస్థ
మనకి సర్వీసెస్ కనుక మనకి సంతృప్తికరంగా లేకపోతే కనుక మనం వేరే కంపెనీకి మారిపోవచ్చు. అవును. ఒక జియో నుంచి ఎయిర్టెల్‌కి, ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్‌కి అట్లా. కానీ ఎల్ఐసి పాలిసీల్లో గవర్నమెంట్ గాని తీసుకున్నప్పుడు ఈ పోర్టింగ్ అనే పాసిబిలిటీ లేదు. ఓకే. ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ యొక్క కాంప్లికేషన్ అదనమాట. ఒక్కొక్క నీడ్ బేస్డ్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తుంది. అంతేగాని కామన్ ప్లాట్‌ఫామ్‌తో కంపేర్ చేసి దీని బదులు దాని బదులు ఇది ఇట్లా తీసుకోలేము. మరి అట్లాంటప్పుడు మన ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు ఒక 15-20 ఇయర్స్ టైము, 35 ఇయర్స్ టైం దాకా తీసుకుంటారు. మరి పాలసీ హోల్డరు ఏజెంట్ ద్వారా తెలుసో తెలియకో ఒక తప్పుడు పాలసీ తీసుకొని, రాంగ్ అడ్వైస్ వల్ల తీసుకొని సేల్స్ చేసిన తర్వాత ఈ 35 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ చేయకపోతే పాలసీ హోల్డర్‌కి నష్టం జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో పాలసీ ల్యాప్స్ అయిపోతున్నాయి. వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే డిజైన్ చేశారో, అందించారో ఆ పర్పస్ డిఫీట్ అయిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఎల్ఐసి సంస్థ ఏం చేసిందంటే క్లబ్ మెంబర్‌షిప్స్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఈ క్లబ్ మెంబర్‌షిప్స్ వాళ్ళకున్న ల్యాప్సేషన్ రేషియోస్, ఏజెంట్స్‌కున్న ల్యాప్సేషన్ రేషియోస్ కానీ, లేదంటే నంబర్ ఆఫ్ పాలసీస్‌ని కానీ, వాళ్ళ బిజినెస్ తెచ్చిన అమౌంట్స్‌ని బట్టి, వీటిని బట్టి ఇస్తుంటాయి. ఇది ఇండియాలో వరకు బ్రాంచ్ లెవెల్, జోనల్ లెవెల్, కార్పొరేట్ లెవెల్, చైర్మన్ లెవెల్ అట్లా ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం మీద అక్రాస్ ద గ్లోబ్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఒక కామన్ ప్లాట్‌ఫామ్ తెచ్చి, వాళ్ళు తెచ్చిన బిజినెస్ వేరే పారామీటర్స్ బట్టి $1 మిలియన్ రౌండ్ టేబుల్ అని యూఎస్ఏలో జరుగుతుంది ప్రతి సంవత్సరం. అన్ని కంపెనీస్ లో ఉన్న ఏజెంట్స్ అన్ని దేశాల నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఎంతమంది ఏజెంట్స్‌కి ఎండిఆర్‌టి రికగ్నిషన్ వస్తుంది ఒక సంవత్సరంలో అంటే 0.1% సక్సెస్ రేషియో. ఇండియాలో ఎల్ఐసిలోనే 14 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. దీంట్లో 0.1% ఎండిఆర్‌టి అచీవ్ అవుతారు. సో ఆ విధంగా చూసుకుంటే నాకు లాస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ మై టెన్యూర్‌లో 6 టైమ్స్ ఎండిఆర్‌టి అచీవ్‌మెంట్ అయింది. సో ఇది మనకి ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి పాలసీ హోల్డర్‌కి ఈ విధంగా ఉపయోగపడుతుందండి. అట్లాగే పాలసీ హోల్డర్ కూడా వాళ్ళ సర్వీస్ అన్‌ఇంటరప్టెడ్‌గా మనకి దొరుకుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాసరావు గారు. చూసిన వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఈ ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ అని చాలామంది మార్కెట్‌లో అంటున్నారు. అసలు దాని వెనకాల ఉన్న నిజాలేంటి? అలాగే గవర్నమెంట్‌కి ఎల్ఐసి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? ప్రతీది కూడా ఈ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్‌డేటెడ్‌గా ఉండాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.